క్యూనియన్ న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు 60 మందితో క్లాసులు నడుపుతున్నారు. ఈ సంవత్సరం 10వ తరగతి ఎగ్జామినేషన్లో 100% ఉత్తీర్ణులయ్యారు. కానీ విద్యార్థుల సంఖ్య తగ్గుతుందనే ఇదే విధంగా విద్యార్థులు చదువుకోవడానికి రాకపోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఇక్కడి నుంచి తీసివేసే అవకాశం ఉందని గ్రహించిన న్యావనంది గ్రామ అభివృద్ధి కమిటీ మరియు ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు ఒక తీర్మానానికి వచ్చారు. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అన్ని కులాలకు చెందిన వారు పాఠశాలలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని నూతనంగా ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి గ్రామం నుండి ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులని తీర్మానించుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి అభిప్రాయాలు తెలియజేశారు. వీడీసీ ఆధ్వర్యంలో ఒక తీర్మానం చేశారు. స్కూలుకు ప్రహారీ గోడ నిర్మించడం, విద్యార్థినులకు మూత్రశాలలు ఉన్నాయి, విద్యార్థులకు మూత్రశాలలు నిర్మించాలని తీర్మానించారు. ప్రతి సంఘం నుండి ఎవరు కూడా పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపరాదని నిర్ణయించారు. ఒకవేళ పంపితే వీడీసీ సభ్యులు తగు చర్యలు తీసుకుంటారని నిర్ణయించారు. ప్రైవేట్ పాఠశాలలకు పంపిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మరియు రేషన్ బియ్యంతో వీటితో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వర్తించవని తీర్మానించారు. ఎలాంటి డొనేషన్లు, ఫీజులు తీసుకోరాదు. రాసిన తీర్మానాలను లెక్క చేయక ప్రైవేట్ పాఠశాలకు పంపించే ఒక్కో పిల్లాడికి 50,000 రూపాయల జరిమానా విధిస్తామని నిర్ణయించారు. గ్రామ అభివృద్ధి కమిటీ నిర్ణయించిన ప్రకారం ప్రతి ఒక్క సంఘం పెద్ద మనుషులు, గ్రామ ప్రజలు సహకరించాలని న్యావనంది గ్రామ అభివృద్ధి కమిటీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీడీసీ కమిటీ చైర్మన్ రమేష్ రెడ్డి, కమిటీ సభ్యులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్ బి గంగాధర్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గంగాధర్, ప్రతి సంఘం నుండి సంఘం పెద్ద మనిషి మరియు గ్రామ ప్రజలు, యువకులు తదితరులు ఇటీ సమావేశంలో పాల్గొన్నారు. మీకు ప్రైవేట్ వాళ్ళకు ఉన్న తేడా ఏంటి? మాకు ఇక్కడైతే పూర్తి స్థాయిలో డిగ్రీలు చేసినటువంటి టీచర్స్ ఉన్నారు. మంచి నైపుణ్యం ఉన్నటువంటి ఒక టీచర్ లేక బోధన ఉన్నది, ల్యాబ్ ఉన్నది, కంప్యూటర్ ల్యాబ్ ఉన్నది, మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఒక డిజిటల్ టీవీలు వచ్చినాయి, కంప్యూటర్ విధానం ఉన్నది. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఒక చాప్టర్ ఉన్నాయంటే దానికి సంబంధించినటువంటి యొక్క పూర్తి స్థాయిలో పరిశోధన చేసి దానికి ఎవిడెన్స్ రాసిన తర్వాతనే పాఠం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. మీరు రండి, మీరు చూసుకోండి. మీరు మా టీచర్లు చెప్పేటువంటి యొక్క పాఠం యొక్క విధానము అట్లా అయిందా లేదనేటువంటిది రిజిస్టర్లో నమోదు చేయడము, పిల్లవాడికి ఉన్నటువంటి యొక్క విధానంలో నోట్స్ రాయించడము, ఎగ్జామ్ పెట్టడము, దానికి సంబంధించినటువంటిది ప్రతిదీ కూడా వెంబడించి ఆ పిల్లవాడికి వచ్చిందా లేదనేటువంటి యొక్క స్థాయి దానికి తీసుకొచ్చి టీచర్లు కష్టపడుతున్నారు. అంటే ప్రైవేట్ పాఠశాలల్లో ఏ రకమైనటువంటి డిగ్రీలు లేకున్నా కానీ అక్కడ పూర్తి స్థాయిలో చెప్పినా కానీ మీకు తెలుస్తలేదు అది వెళ్తున్నారు అనేటువంటిది. కానీ ఇక్కడ మన టీచర్లు చెప్పేటువంటి ఒక విధానం ఏమవుతుందంటే బేసిక్ లెవెల్ అనేటువంటిది పెరిగి ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు పెద్ద చదువులు చదువుకున్నా కానీ ఆ క్లాస్లో ఉపయోగపడేటువంటి ఒక విధానం ఉంటుంది. మళ్ళీ ఒత్తిడి లేకున్నటువంటి ఒక విద్య అనేటువంటిది ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పాఠశాలకు పంపిస్తే ఇంకా పిల్లలకు మెరుగైనటువంటి ఒక విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి నా అభిప్రాయం. క్వాలిఫికేషన్ ఇప్పుడు మాకు వచ్చేసరికి అంటే మేము అత్యధికమైనటువంటి డిగ్రీలు ఎంఎస్సీ బీఎడ్లు ఉంటాయి ఖచ్చితంగా మావి. రెండవది ఏంటంటే ఖచ్చితంగా బీఎడ్ అనేటువంటిది పూర్తి స్థాయిలో పిల్లవాడి యొక్క సైకాలజీని బట్టి ఏ విధంగా చెప్పాలనేటువంటిది నైపుణ్యం చేసుకున్న తర్వాతనే మేము ఇక్కడికి వస్తాం. దాని ప్రకారమే పాఠాలు అనేటువంటి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ఉద్దేశం చేత మరి అక్కడ చదువు ఎలా జరుగుతుంది అనేటువంటిది తెలియదు, ఏ విధంగా పాఠం అనేటువంటిది పిల్లల ద్వారా చూపించుకోవడం అనేటువంటి ఏ విధంగా ఉండేటువంటిది తెలియదు. కాబట్టి మన పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్పేటువంటి ఒక విధానాన్ని మీరు ఒకసారి గమనించి అయినా సరే మీరు పిల్లలను పంపించాలనేటువంటి యొక్క మా అభిప్రాయం. ఇందులో చదువుకుంటే బెనిఫిట్స్ ఏమున్నాయంటే మన పాఠశాలలో చదువుకుంటే పిల్లవాడికి ఒకటి 10వ తరగతి దృష్ట్యా ఆ పిల్లవాడికి IIIT కావచ్చు, లేకపోతే ఏదైనా గురుకుల కళాశాలలో కావచ్చు, రేపు జాబ్లో కావచ్చు, మన గవర్నమెంట్కు ఉన్నటువంటి ఒక సర్టిఫికేట్కు వాల్యూ ఎక్కువ ఉంటుంది. లోకల్ క్యాండిడేట్గా పరిగణించబడతాడు. మళ్ళీ వివిధ రకాలైనటువంటి యొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చేటువంటి యొక్క కండక్ట్ చేసేటువంటి యొక్క స్త్రీ మేధ కానీ లేకపోతే ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లకు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దానివల్ల ఒక 2 సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రులకు కష్టపడకుండానే ఒక 2 లక్షల రూపాయలు సంపాదించేటువంటి యొక్క విధానం పెరుగుతుంది. పిల్లల్లో నైపుణ్యత అనేటువంటిది పెరుగుతుంది. పెద్ద పెద్ద కాలేజీలలో వాళ్ళకి వచ్చేటువంటి ఒక సీట్ వల్ల వాళ్ళు ఒక మంచి జాబ్ స్థాయిలో ఉండేటువంటి ఒక అవకాశం ఏర్పడుతుంది. వాళ్ళకు మనకున్న తేడా చూడండి సార్. మీరు ఇప్పుడు దయచేసి ఒక పిల్లలు ఒకటి అన్నారు, నా కొడుకు హూ అనేది అన్నాడు అని చెప్పేసి ఇది మీరు గమనించాలా. మీ స్కూల్లో క్రమశిక్షణ అనేది ఒకటి. రెండవది ఆడపిల్లలకు కానీ మగవాళ్ళకి కానీ మా విలేజ్ కమిటీ మీకు సహకరిస్తుంది. నేను అవసరం ఉంటే వాళ్ళు ఈ రోజు అంటే ఈ రోజు ఇక్కడ నుండి ఆలోచించినట్టుగా వాళ్ళు సాయం చేస్తారు. అది చేసుకొని ఆ తర్వాత ప్రతి పిల్లవాడిని కంట్రోల్గా ఉంచండి.
అప్పుడు మేము ఆలోచిస్తాం 3 రోజులను. మీరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొంతమంది తల్లిదండ్రులకు ఏముంటుందంటే మా పిల్లవాడు బస్ ఎక్కి వెళ్ళిపోతున్నారు మీరు దానికి సంతోషం కదా. ఈ గతంలో మేము 6th క్లాస్ ఉన్నప్పటి నుంచి 500 రూపాయలు బస్ వేసుకున్నాం క్లాస్ వైజ్గా. మీకేమో తక్కువ అంటే అట్ల విధంగా అట్లా చేయండి, లేదు గ్రామాభివృద్ధి కమిటీలు సంప్రదించండి. ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఆ పిల్లలను కరెక్ట్గా చూడగలుగుతారా, మీరు కరెక్ట్ చెప్పగలుగుతారా అని చెప్పి కొట్టేసి ఇది 4 సంవత్సరాల క్రితమే మేము ఒకసారి బస్సులో బంద్ పెట్టినాము. బస్సులో బంద్ నా పిల్లల్ని నా ఇష్టం వచ్చేదే చదివిస్తా వివరణ అడుగుతున్నాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు చేసే ప్రయత్నము చాలా మంచిదే. కాకపోతే మీరు ఏదైతే ఉన్నదో క్రమశిక్షణ కానీ స్టడీ పర్పస్ కానీ మీరు చాలా చూపిస్తే ఖచ్చితంగా ఇలా చేస్తారు. దానికి మా ఊరి పెద్దలు అందరూ సహకరిస్తారు. ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. చేసుకుంటున్నా ఇదే పీరియడ్ ఇదే విధంగా మేము ఇంటర్ చేసి వచ్చినప్పుడు ఇందులో 30-40 మంది ఉండ్రి ఈ స్కూల్లో. ఒకడు అక్కడ బాత్రూమ్ పోతున్నాడు, ఒకడు ఇది పోతున్నాడు, ఒకడు ఈ స్కూల్ లేకుండే ఎల్లంగా గారు నేను సురేందర్ సార్ ముగ్గురం కలిసి ఇంకో 10 మంది కమిటీ ఏర్పడేసుకొని 3 సంవత్సరాలు ఎలాంటి జీతభత్యాలు లేకుండా పిల్లలతోని అప్పుడు 6th క్లాస్ ఉండే మనిషికి జమ్మేసుకుంటూ ప్రోగ్రాలు పెట్టుకుంటూ ఈ స్కూల్లో 10th దాకా మేము చేసాం. ఎవరం కూడా ఒక్కళ్ళం కూడా ₹1 జీతం లేకుండా వేసుకున్నాము. అదే పరిస్థితి ఇప్పుడు నేటికి వచ్చింది. అయితే ఇప్పుడు సార్ దయచేసి మీకు ప్రైవేట్ స్కూళ్ళకు మీకున్న తేడా ఏంటో మీకు చెప్పమంటే స్పష్టంగా చెప్పలేకపోయారు. ఇక్కడ చదువు చెప్పే ప్రతి టీచరు MSc BEd చేసిన వాళ్ళు, అంటే మన భాష లోపల 19వ తరగతో 20వ తరగతో చేసిన వాళ్ళు. మన గుడ్డి MSc BHD అంటే 19 లేదా 20 లేదా 10వ తరగతి కూడా మేము చదువుకునేటప్పుడు మన దగ్గరకు వచ్చి మీటింగ్లో పాల్గొంటుంది. దాదాపు నేను అనుకుంటా 19 నుంచి 21 స్కూళ్ళ కంటే మనది పెద్దది. అంత పెద్ద స్థానంలో ఉన్నటువంటి స్కూలు ఈరోజు తీసేసే పరిస్థితి వస్తుంది అంటే దాంట్లో మనందరం కూడా బాధ్యులమే. అది పోవద్దు అనుకుంటే మనందరం కూడా గ్రామ కమిటీ బాధ్యత తీసుకుంటే మనందరం కూడా దాని సభ్యులం. గ్రామ కమిటీ ముందున్నదంటే మనందరం ముందున్నట్టే. ఏ డబ్బు రూపంలో కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఏది ఉన్నా కానీ మనందరం కట్టుబడి ఉండి మీ పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు ఏ విధంగా అయితే చదువు చెప్తుండ్రో అదే విధంగా మనం ఇక్కడ కూడా సార్లతో మనం చెప్పించుకుందాం. గవర్నమెంటు 1 నుంచి 10వ తరగతి దాకా చదువుతానేమో ఇప్పుడు ఏమనిపిస్తుంది మనకు కూడా ఇప్పుడు మనకు బలం వచ్చింది. చదువు ఉంది, నాణ్యమైన చదువు ఉంది, మనకు లేదన్నట్టు కాదు. మీకు ఏదైనా బాధ వస్తే ఇక్కడ చైర్మన్ ఉంటాడు, నేను ఈ విలేజ్లో ఉంటా, మన సార్ ఉంటాడు, పెద్ద మనుషులు ఉన్నారు. అయ్యా మా పిల్లాడికి ఇది బాధ వస్తుందని మీరు చెప్పండి. మీ లోపల మీరు ఉంచుకొని మేము వేరే స్కూల్ పంపిస్తే ఎంతవరకు సంబంధించిన నేను ఒకరు ఆలోచించవలసి వస్తుంది. ఇంకో విషయము, ఎంత కష్టపడితే గవర్నమెంట్ టీచర్లు ప్రైవేట్ టీచర్లు అట్లా కాదు. ప్రైవేట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ టాకింగ్ మాట్లాడాలని చెప్తారు. ఇక్కడ కూడా మనం పేరెంట్స్ అంతా కలిసి మాట్లాడుకొని ఇంగ్లీష్ టాకింగ్ ఉండాలని చెప్తారు. అంతే. నేను చూసినా కాబట్టి నేను చెప్తున్నా. మన ఊరు స్కూల్ గురించి మేము కూడా ఇక్కడనే చదువుకున్నాం. ఎవరి పిల్లాడు మైండ్ కరెక్ట్ ఉంటే ఎక్కడనే అవుతాడు, పిల్లాడు మైండ్ కరెక్ట్ ఉంటే. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఏం అక్షరం రాని వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు కంపల్సరీ తీస్తాం. రాని వాళ్ళకు కూడా ఏబీసీలు రాని వాళ్ళు కూడా ఉంటారు. ఆయనకు రానైనా కూడా కడుతున్నాము, వచ్చిన వాళ్ళకి కడుతున్నాం, రాని వాళ్ళకి కడుతున్నాం. అక్కడ కూడా ఉంటాం. ప్రతి ఒక్క క్లాస్ లా వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. వచ్చిన వాళ్ళు ఎక్కడైనా అవుతారు, గవర్నమెంట్ స్కూల్లోనే అవుతారు వచ్చిన వాళ్ళు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.